అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోండి, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోండి, లేకపోతే ఇంకెవరితోన్నా పొత్తు పెట్టుకోండి. ఇక్కడ ఎవ్వరికి ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే నాలాంటి సామాన్యుడు అడిగేది ఏంటంటే 5 సంవత్సరాల పాటు కొట్టించుకున్నారు, కేసులు పెట్టించుకున్నారు, జైలు పాలయ్యారు. అమరావతి రైతులు నానా చిత్రహింసలకు గురయ్యారు. ఇలాంటి సందర్భంలో ఎప్పుడు కూడా బీజేపీ రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మీరు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు, ప్రధానమంత్రికి ఫిర్యాదు చేశారు, హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. మీరు ఫిర్యాదు చేసిన సందర్భంలో కూడా కనీసం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది కూడా వాళ్ళు ఆరాధీయలేదంటే ఈరోజు మీరు ఏ నమ్మకంతో బీజేపీ వైపు అడుగులేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. రానున్న ఎన్నికల నిర్వహణలో అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఇతోధికంగా మీకు అండదండలు అందిస్తారని మీకు ఏదైనా నమ్మకం ఉంటే మాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్ళ అండదండలు లేకుండానే నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి, తర్వాత వచ్చి కర్ణాటకలో, తర్వాత స్టాలిన్ గారు తమిళనాడులో, కేజ్రీవాల్ పంజాబ్లో, ఢిల్లీలో అధికారంలోకి వచ్చారు. ఇంకా ఆమె కూడా మమతా బెనర్జీ కూడా ఎంతోమంది, ఇప్పుడు శివసేన కూడా బీజేపీకి వ్యతిరేకంగానే పోరాడుతున్నారు. మరి ఇంతమందికి ఉన్న ధైర్యము వాళ్ళ అధికారంలోకి రాగాలేనటువంటిది మీకెందుకు అంత భయపడుతున్నారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. మీరు ఈరోజు బీజేపీని నమ్ముతున్నారు. ఆల్రెడీ 2014లో నమ్మారు. 2014 నుంచి 19 వరకు ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించారు? వైసీపీకే అండదండలు అందించారు. నిధుల విషయంలో యూసీలని ఇయ్యని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. వాళ్ళ మౌత్ టాక్ ఏదైతే ఉందో, వైసీపీ మౌత్ టాక్ ఏదైతే ఉందో దానికే బలపడే విధంగా వాళ్ళు మాట్లాడారు. రేపు నిధుల విషయంలో ఏదైనా సహాయం చేస్తారేమో, రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉందని మీరు అనుకుంటే అది మీ విజ్ఞతకే వదిలేయాలి. కాకపోతే నాలాంటి బాధ ఏంటంటే కష్టపడి కూడు సంపాదించుకున్నారు, దాన్ని కాకులు పాలు చేస్తారేమోనని. మీకంతగా బీజేపీ మీద నమ్మకం ఉంటే ఎవరూ చేయగలిగింది ఏం లేదు. నిస్సంకోచంగా ముందుకు అడుగులు వేసేసేయండి. మా లాంటి వాళ్ళ మద్దతు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీకి తప్పకుండా ఉంటుంది.